మీదకు తెచ్చింది బస్సు అదుపు తప్పి ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి మేడిపల్లిలో జరిగింది. యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ వస్తోంది ఆర్టీసీ బస్సు. కంట్రోల్ తప్పిన బస్సు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ పిల్లర్ ను ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే కారణమంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లైఓవర్ పిల్లర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తు వల్లే బస్సులోని ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చిందంటూ కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సు అదుపు తప్పి ఫ్లైఓవర్ పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై జరిగింది. రైట్ మన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నా కానీ అయితే ఎక్కడో ఒక చోట హైదరాబాద్ ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతున్నాయి. ఇదే విధంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి పైన ఆర్టీసీ బస్సు అదుపు తప్పినట్టుగా తెలుస్తుంది. యాదగిరిగుట్ట నుండి హైదరాబాద్ వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటర్ ఫ్లైఓవర్ క్యారిడార్ పిల్లర్ ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టడం చేత అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును అదుపు చేసి ఆపివేయడంతో బస్సులోని ప్రయాణికులందరూ ఆందోళనకు గురయ్యారు. కాగా ప్రమాద సమయంలో ఆర్టీసీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం సమయంలో కూడా డ్రైవర్ నిద్రమత్తులో ఆ బస్సుని నడిపించడం, ఆ బస్సులో మొత్తంగా కూడా అప్పుడు 28 నుండి 30 మంది వరకు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఆ ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్ పైన ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ విధంగా ప్రమాదానికి గురయ్యిందంటూ కూడా చెప్పడం జరిగింది. డ్రైవర్ అప్పటికప్పుడు నిద్రల నుండి మేలుకొని ఆ యొక్క బస్సుని మొత్తం కంట్రోల్ చేయడం చేత ఎవరికి అపాయం జరగలేదు. కానీ ఆ డ్రైవర్ పైన అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కానీ స్థానికులు కానీ తీవ్రంగా మండిపడుతున్నారు. ఖచ్చితంగా ఆర్టీసీ అధికారులు ఇతని పైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ప్రమాదాలు తప్పిదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.